నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కైలాసవాస ఈసా పరమేశ మమ్ము కావరారా అని ఆర్తిగా పిలిస్తే చాలు కరుణాతరంగుడై అక్కున చేర్చుకునే పరమ దయాళువు సిద్ధేశ్వరుడు. అభిషేక ప్రియుడు, భక్తవశంకరుడు, గంగాధరుడు, వెండికొండ పాదపీఠాన సిద్ధేశ్వరుడిగా కొలువై భక్తాభిష్టాలను ఈడేరుస్తున్నాడు. కొలిచిన వారికి కొలిచినంత వరసిద్ధిని అనుగ్రహించే స్వామిగా నిత్యం భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు. భక్తిని మాత్రమే కోరుకునే శివయ్య వెండికొండ సిద్ధయ్యగా, సిద్ధేశ్వరుడిగా స్వయంభూగా వెలిసిన సిద్ధులగుట్ట సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని నేటి తీర్థయాత్రలో నేత్రపర్వంగా వీక్షిద్దాం. స్వామి అనుగ్రహానికి పాత్రలమవుదాం. ఆదిదేవుడిగా, సర్వజ్ఞుడిగా, భోలాశంకరుడిగా, పరమశివునిగా కీర్తించబడే పరంజ్యోతి పరమేశ్వరుడు. భక్తుల పాలిట పావనలింగ స్వరూపంతో పూజలందుకునే ఈ పరమశివుడే సృష్టి, స్థితి, లయ, తిరోధాన ఫలాలను అందిస్తాడు. జీవులకు శుభాలను ప్రసాదిస్తూ భక్తుల పాలిట కల్పవృక్షంగా భాసిస్తూ ఉంటాడు. పరబ్రహ్మ స్వరూపిడిగా, సర్వవ్యాపిగా, పరతత్వం గల పరమేశ్వరుడిగా, మహత్యం గల మహేశ్వరుడిగా మహీతలంపై అలరారుతున్నాడు. కాలసర్పాన్ని కంఠాన ధరించిన కాలస్వరూపుడు సాంబశివుడు. హైదరాబాద్, శంషాబాద్ నగర శివార్లలో ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మికోన్నతిని చాటే దివ్య ప్రదేశం సిద్ధులగుట్ట. దీనికి సమీపంలో నెలకొన్న శ్రీ భవానీ సమేత సిద్ధేశ్వర స్వామివారి ఆలయానికి దాదాపు 3 శతాబ్దాల చారిత్రక నేపథ్యం ఉంది. ఈ ఆలయం తెలంగాణ రంగారెడ్డి జిల్లా సిద్ధులగుట్ట గ్రామంలో నెలకొంది. ఇప్పటికీ భక్తుల ఆదరణను నోచుకుంటోంది. సిద్ధులగుట్ట గ్రామంలో శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయం వెనుక భాగాన ఉండే కొండ శ్వేతవర్ణంతో మెరుస్తుంది. అందుకే ఈ కొండను వెండికొండగా భక్తులు పిలుచుకుంటారు. ఈ క్రమంలోనే ఇక్కడ స్వయంభూగా వెలిసిన పరమేశ్వరుణ్ణి వెండికొండ సిద్ధేశ్వర స్వామిగా భక్తులు కొలుచుకుంటారు. ఈ స్వామి ఆలయం సిద్ధులగుట్ట గ్రామ నవనాథ సిద్ధేశ్వర ఆలయంగా విరాజిల్లుతోంది. ప్రతి సంవత్సరం చింతాకంత పరిమాణంలో పెరిగే ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. పూర్వకాలంలో ఈ ప్రాంతమంతా వ్యాధి పీడితులతో అల్లాడుతుంటే చూసిన ఒక ఋషి వెండికొండపై తపస్సు చేసి సిద్ధేశ్వరుణ్ణి ప్రతిష్ఠించడంతో రోగులకు విముక్తి కలిగినట్లు చరిత్ర చెబుతుంది.
ఆలయం అంతర్భాగంలోని నిర్మాణాన్ని పరిశీలించిన పురావస్తు శాఖ అధికారులు ఇవి చోళరాజుల నాటి కట్టడాలని స్పష్టంగా చెప్పారు. ఎటువంటి రాజగోపురాలు, విమాన గోపురాలు లేని 32 స్తంభాల మహామండపంతో 1958లో నిర్మితమైన ఆలయంగా చరిత్ర పుటల్లో నిలిచింది సిద్ధులగుట్ట సిద్ధేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ కొలువైన సిద్ధేశ్వర స్వామిని కొలిస్తే భక్తులు కోరిన కోర్కెలు వెంటనే తీర్తాయని భక్తుల విశ్వాసం. సృష్టి స్థితి కారకులైన బ్రహ్మ విష్ణువులే శివలింగం ఆద్యాంతాలను దర్శించలేకపోయారు. అందుకే పరమేశ్వరుడు ఆద్యాంతరహితుడు. విశ్వంలో పుట్టిన ప్రతి వస్తువు శివయ్యలో లయం కాక తప్పదు. రుద్రుడు తన విరియతాండవముతో లయం చేస్తాడు. వాస్తవానికి శివునికి కర్తృత్వం లేదు, జీవభ్రాంతి లేదు. భ్రాంతి లేని చోట మాయ లేదు. ఆ మాయలేని ప్రదేశమే కైలాసం. ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడై జ్యోతిస్వరూపుడై వెలుగొందుతాడు. ఏకరూపుడైన శివుడు అవ్యక్తమై వ్యక్తమై ఈ ప్రపంచానికి మహిమాన్విత స్వరూపుడు. భక్తులకు వరాలను సిద్ధింపజేసే ఆ సిద్ధేశ్వరుడి దర్శనం పరమపావనం, భక్తజన శ్రేయోదాయకం. గర్భాలయానికి ఇరువైపులా గణపతి, కుమారస్వామివార్లు కొలువుతీరి ఉన్నారు. ముందుగా భక్తులు వీరి దివ్యానుగ్రహాన్ని పొంది సిద్ధేశ్వరుడి సన్నిధికి చేరుకుంటారు. గర్భగృహంలో పంచభూతాత్మక సమన్వితంగా పరమేశ్వరుడు సిద్ధేశ్వర లింగంగా స్వయంభూగా వ్యక్తమై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నాడు. 100 ఏళ్ల నుంచి మునులతో పూజలందుకున్న సిద్ధేశ్వరుణ్ణి భక్తులే స్వయంగా అర్చించుకునే సౌలభ్యం ఇక్కడ ఉంది. అందుకే చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుండి భక్తులు సిద్ధేశ్వరుణ్ణి పూజించేందుకు తండోపతండాలుగా తరలి వస్తారు. గర్భగృహానికి ఎదురుగా నందీశ్వరుడి విగ్రహం నెలకొనుంది. భక్తులు నంది కొమ్ముల నుండి సిద్ధేశ్వరుణ్ణి చూస్తే అభీష్టాలు సత్వరమే ఈడేర్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నమ శివ ధిమి 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 తాండవ శంకర ఓం నమ శివ హర 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 భక్తవ శంకర ఓం నమ శివ 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 జంగమ దేవర ఓం నమ శివ భవహర పురహర మంగళదాయక ఓం ఫాలాగ్నిలోచన పాపాభీతారణ ఫాలించరావయ శంభో శంకర బాలేందు శేఖర నాగేంద్రభూషణ దీవించరావయ శంభో శంకర నమ శివ ధిమి 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 తాండవ శంకర ఓం నమ శివ హర 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 భక్తవ శంకర ఓం. ప్రధాన ఆలయానికి పక్కగా ఉన్న నాగేంద్రస్వామికి ఇక్కడ తొలి పూజలు చేసిన అనంతరమే సిద్ధేశ్వరుణ్ణి దర్శించుకునే ఆనవాయితీ ఉంది. అయితే సిద్ధేశ్వర స్వామివారికి భక్తులే స్వయంగా క్షీరాభిషేకంతో పాటు పంచామృత అభిషేకాలు నిర్వహించుకుంటారు. అంతేకాదు దక్షిణావృత శంఖంతో శివయ్యకు అభిషేకం చేస్తే ఎలాంటి కోరికైనా తీరుతుందని ఇక్కడి అర్చక పండితులు చెప్తారు. సిద్ధేశ్వరుడు పానవట్టంపై మామూలు లింగంగా కనిపించినా మహిమలకు అపారమని భక్తులు నమ్ముతారు. శ్రీ సిద్ధేశ్వరుడు భక్తుల అభిషేకానంతరం సకల పుష్పదళాలతో సర్ప కవచాలంకృతుడై దివ్యంగా దర్శనమిస్తాడు. స్వామికి నిత్య ధూప దీప నైవేద్యాది పూజలతో పాటు వార
పక్ష మాసోత్సవాలు వార్షికోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శ్రీ సిద్ధేశ్వర స్వామి లింగానికి సన్నిధిలోనే త్రిశూలం కానవస్తుంది. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులకు ప్రతీకగా నిలిచే త్రిశూలానికి కొందరు పూజాది క్రతువులను నిర్వహిస్తారు. ఈ చుట్టుప్రక్కల అనేక ప్రాంతాల్లో సిద్ధేశ్వర స్వామివారి పేరునే సిద్ధేశ్వర్, సిద్ధులు, సిద్ధయ్య వంటి పేర్లను భక్తులు తమ పిల్లలకు పెట్టుకునే ఆనవాయితీ కూడా కనిపిస్తుంది. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకములేలగలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకములేలగలడు, కోరితే శోకము బాపగలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. సకల సౌభాగ్య వరదాయిని పార్వతీమాత, ఆ తల్లే అంబికగా, భవానీమాతగా భక్తులకు జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది. ఐహిక ఫల సాధనకు, అనంతమైన సంపదలకు ఆలవాలమైన దివ్యమూర్తి ఆ జగన్మాతే. ఒక్కసారి అమ్మా భవానీ అని నోరారా పిలిచి శరణు వేడితే చాలు, జీవన పర్యాంతం తన భక్తులకు కొండంత అండగా కొంగు బంగారమై కాచి కాపాడుతుంది. పరిపూర్ణంగా భక్తకోటి జీవన గమనాన్ని ఆ తల్లే నిర్ణయిస్తుంది, నిర్దేశిస్తుంది. అనంత ఫలదాయినిగా, అఖండ వరదాయినిగా, ఆదిపరాశక్తిగా కొలిచిన భక్తుల్ని అనుగ్రహిస్తోంది. రండి, సిద్ధేశ్వరుడి సన్నిధిలో కొలువైన భవానీమాతను నేత్రోత్సవంగా దర్శించుకుందాం. శాంభవి, భవానీ ఇలా ఏ పేరుతో పిలిచినా పలికే తల్లి ఆ జగన్మాతే. ఇదే ఆలయ ప్రాంగణంలో భవానీమాత గర్భగృహంలో పద్మాసన స్థితయై భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడ కొలువైన అమ్మవారి ముఖ మండలమంతా రజత కిరీట కవచాలంకృతమై జీవకళ ఉట్టిపడేలా గోచరిస్తుంది. లోకాల పాలినిగా, పావనిగా, మందస్మిత వదనంతో మంగళప్రదాయినిగా దృశ్యమానమయ్యే అమ్మవారిని చూడటానికి రెండు కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. భవానీమాత పాదభాగాన శివ పార్వతుల ఉత్సవమూర్తుల విగ్రహాలు కానవస్తాయి. గర్భాలయంలో భవానీమాతకు నిత్య కైంకర్యాలు జరుగుతాయి. పూజానంతరం ప్రతినిత్యం సకల పుష్పమాలికలతో అలంకృతమై భక్తులకు శోభస్కరంగా సన్మంగళప్రదాయినిగా దర్శనమిస్తుంది. ఆదిపరాశక్తి, బ్రహ్మ విష్ణు శివాత్మిక, సృష్టి స్థితి లయకారిణి ఈ తల్లి చరణాలను శరణు వేడిన వారికి మరణ భయం లేదు, శోక భయం లేదు, శత్రుభయం లేదు. సర్వే సర్వత్రా సకల శుభాలు ఆదిపరాశక్తి భక్తుల్ని నిరతము కోరి వరిస్తాయి. జగజ్జనని కరుణ అలాంటిది మరి. అందుకే అమ్మను మించిన దైవం లేదని లోకాన లోకోక్తిగా స్థిరపడింది. భవానీమాత సన్నిధిలోనే శ్రీచక్రం గోచరిస్తుంది. ఈ శ్రీచక్రానికి నిత్య కుంకుమ పూజలు నిర్వహిస్తారు. అలాగే ప్రతి శుక్రవారం భక్తులు ముత్తైదు సౌభాగ్యాల కోసం కుంకుమ పూజలను భక్తి శ్రద్ధలతో జరుపుతారు. భవానీమాత దర్శనం సకల శుభదాయకం, పుణ్యప్రదాయకం. కవిత్వ పరిపాటి మగాటి పసితా ఘోటి కులాదధిక తాటి ముదార ముఖ వీటి రసీల తనుతా కూలాతి గామి భయతూల వలిజ్వలన కీలా నిజ స్థుతి విధా కూలాహల క్షపిత కాలా మరీ కుశల కీలాల పోషణ నభా. కాశీ నుంచి సిద్ధులగుట్టకు విచ్చేసిన సిద్ధేశ్వరుడి తపోనిధికి శివయ్య స్వయంభూగా వెలిశాడంటారు. అందుకే సిద్ధులగుట్ట దగ్గర కొలువైన శివయ్య సాధువు పేర సిద్ధేశ్వరుడిగా భక్తులకు దర్శనమిచ్చి వారి ఆర్తిని బాపుతున్నాడు. పార్వతీ విభుడు శంకరుడు కొలువైన ఇదే ఆలయ లోకిరిలో
వీరభద్రస్వామి, విఘ్నేశ్వరుడు కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. సిద్ధేశ్వరుడు, భవానీ మాతలను దర్శించుకున్న భక్తులు ఉప ఆలయాల్లోని కొలువైన పరివార దేవతామూర్తులను కూడా భక్తి శ్రద్ధలతో దర్శించి తరిస్తారు. ఇదే ఆలయ లోగిలిలో దక్షుణ్ణి సంహరించడం కోసం పరమశివుని జటాజూటం నుండి ఉద్భవించిన వీరభద్రుడు కొలువు తీరాడు. సాక్షాత్తు శివయ్య అవతార స్వరూపంగా భావించే వీరభద్రుడు అనేక ప్రదేశాల్లో కొలువైనప్పటికీ చాలా ఆలయాల్లో క్షేత్ర పాలకుడిగా కూడా దర్శనమిస్తాడు. అదే మాదిరి సిద్ధులగుట్ట సిద్ధేశ్వర సన్నిధిలో సైతం వీరభద్రస్వామి కొలువయ్యాడు. ఈ స్వామిని ఆరాధించడం వల్ల ఆపదలు, అనారోగ్యాలు దూరమవుతాయని, మనస్సులోని కోరికలు నెరవేరుతాయని భక్తులు భావిస్తారు. కోరిన వరాలను తీర్చే కల్పతరువుగా, అడ్డంకులను తొలగించే నాథునిగా, నిరాడంబరమైన పూజకు లొంగిపోయే వీరభద్రుడిగా భక్తులచే పూజలందుకుంటూ విరాజిల్లుతున్నాడు వీరభద్రస్వామి. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం 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 శివోహం. మరోవైపు ఇంకో ఉపాలయంలో బొజ్జ గణపయ్య కొలువై భక్తులకు ఇహంలోనూ పరంలోనూ విజయ ప్రాప్తిని ప్రసాదిస్తున్నాడు. గణపతిని సభక్తికంగా ఆరాధిస్తే అపారమైన సుఖ సంపదలు సమృద్ధిగా కలుగుతాయి. కీర్తి పాదాక్రాంతమవుతుందని ప్రతీతి. భక్తులు ఈ దివ్యమూర్తికి కైమోడ్పులు అర్పించి ముందుకు కదులుతారు. ఇదే వరుసలో ఇంకోవైపు ఆంజనేయ స్వామివారి మందిరం నెలకొనుంది. ఈ మందిరంలో హనుమ సింధూర వర్ణంతో దేదీప్యమానంగా దర్శనమిస్తాడు. సిద్ధేశ్వర స్వామి ఆలయం వెనుకవైపు ఒక గుహ ఉంది. ఇక్కడ పూర్వం ఋషులు తపస్సు చేసుకునేవారని స్థల పురాణ కథనం. సిద్ధేశ్వర స్వామి ఆలయంలో మరో ప్రత్యేకత ఉంది. ఇక్కడ సిద్ధుల బండ ఉంది. సిద్ధుల బండపైన 2 చేతులు ఉంచి మనసులో ఏదైనా తలుచుకుంటే సిద్ధేశ్వర స్వామి అనుగ్రహిస్తాడు అని భక్తుల నమ్మకం. ఆలయ ప్రాంగణంలో పుష్కరిణి కూడా నెలకొనుంది. సిద్ధేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో పలు గుహలు నెలకొన్నాయి. శతాబ్దాల క్రితం ఈ గుహల్లో సిద్ధులు తపస్సు ఆచరించేవారని ప్రతీతి. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా, కైలాసవాసుని గళమెత్తి కీర్తింప, కైలాసవాసుని గళమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా. ఏటా శ్రావణమాసం 3వ వారంలో సిద్ధులగుట్ట జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. సిద్ధులగుట్ట సిద్ధేశ్వర స్వామి సన్నిధిలో వేలాది మంది భక్తులు శివరాత్రి జాగరణోత్సవాలను సైతం భక్తి శ్రద్ధలతో జరుపుతారు. అలాగే కార్తీక దీపోత్సవాలు, భాద్రపద మాసంలో గణపతి నవరాత్రోత్సవాలు, ఆశ్వీయుజ మాసంలో శరన్నవరాత్రోత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఆ 9 రోజులు భవానీమాత 9 అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహిస్తుంది. శనివారం హనుమ సన్నిధిలో వ్రతం ఆచరించే సంప్రదాయం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ భక్తులు శివదీక్షలు కూడా తీసుకుంటారు. హైదరాబాద్ MGBS బస్టాండ్ నుండి దిల్సుఖ్ నగర్, మలక్పేట్, శంషాబాద్ మీదుగా సిద్ధులగుట్ట ఆలయానికి సుమారు 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదే సికింద్రాబాద్, ఆబిడ్స్, శంషాబాద్ మీదుగా 28 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక సిద్ధులగుట్ట సిద్ధేశ్వర స్వామివారి ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. సర్వ వేదాల సారం శివతత్వం, సర్వం శివాత్మకం.
పరమశివుడు స్వయం ప్రకాశ స్వరూపుడు. శివ సంకల్పము నుండే జగత్తు ఉద్భవించింది. శివుడు చైతన్య స్వరూపుడు. అంతేకాదు, శివుడు కర్మలకు అతీతుడు. జీవుడు సర్వశక్తిమయుడైన పరమేశ్వరుడిని గుర్తించక ప్రకృతి మాయలో పడి అజ్ఞానంలో పడిపోతున్నాడు. శివానుగ్రహంతో ఆ మాయను తొలగించుకుంటే జీవుడే శివుడే వర్ధిల్లుతాడని శివపురాణాది గ్రంథాలు చెబుతున్నాయి. మరి అంతటి మహిమాన్వితుడు పరమేశ్వరుడు సిద్ధేశ్వరుడిగా కొలువైన సిద్ధులగుట్ట క్షేత్రాన్ని దర్శించుకున్నాం కదా. ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై సర్వే సర్వత్రా ఉండాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మదరగొట్టు ఢమరుకాన్ని దంచి కొట్టు అడ్డ దిక్కుల దిరగట్టు తాండవేశ్వరా మొదలు పెట్టు అమృతాన్ని పంచి పెట్టు గుండె వెండి కొండ ఏటు కుండలేశ్వరా శంకరా జయ 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 శంకరా నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్చయ్యరా శంకరా శివ 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 శంకరా త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.